తప్పైనా ఒప్పైనా భర్త భార్య వైపు ఉండాల్సిందే అని చరిత్రలో పురాణాల్లో చెప్పారు. అలా కాకుండా మనం తీసుకునే ఇప్పుడున్న పౌరోహితంగా మనకు ప్రతినిధులు ఉన్నారు అద్భుతంగా. చాగంటి గారిని తీసుకోండి, గరికపాటి, వీళ్ళు అదే పదిగా నొక్కి వక్కానిచ్చి చెప్తున్నారు ఏంటంటే భర్త అనేవాడి గాని భార్య అనేవాళ్ళవి గాని అద్భుతంగా కొన్ని సూత్రాలు ఉంటాయి, దాన్ని పాటించవలసిందే. నీ భార్య రియల్ గా తప్పు చేసిందా నలుగురిలో కాకుండా 4 గోడల ముందు మందలించు, అంతేగాని 10 మంది ముందు నువ్వు 100 మంది ముందు ఆమెను దోషిగా నిలబెట్టినప్పుడు ఇక ఆవిడ లంకించుకుంటుంది. నువ్వు చేసే ప్రతాపాలు, నువ్వు చేసే నీ లోపాలను ఎంచడం మొదలు పెడితే ఏ విష్ణు సహస్రనామాలు కూడా పనికిరావు బాబు. మరి అవన్నీ ఆవిడ కప్పిపుచ్చినప్పుడు నువ్వెందుకు కప్పిపుచ్చావు? నీ వైఫ్ నీ భార్యవి ఆ సత్తా లేని భర్తను ఎలా